నమస్తే. సో ఇవాళ ఏపీ డీజీపీ రాజేంద్ర రెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇంత సడన్గా ఆయనపైన వేటు వేయడానికి కారణం ఏంటి? అమిత్ షా వచ్చినందుకు రాజేంద్ర రెడ్డిని బదిలీ చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? ఇటువంటి అంశాల మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఇవాళ అమిత్ షా వచ్చారు, డీజీపీ గారు బదిలీ అయ్యారు. అంటే ఢిల్లీ నుంచి వాళ్ళు రావడం వల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి అంటారా? వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారంటారా? అంటే ఇప్పటికే ఆయన్ని బదిలీ చేయాలి. ఇప్పటి నుంచో ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. ఎందుకంటే న్యాయబద్ధంగా వ్యవహరించట్లేదు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు ఆయనకి పదవి రావటమే మీద విమర్శలు ఉన్నాయి ఎప్పటి నుంచో. ఎందుకంటే ఆయనకన్నా సీనియర్లు 11 మంది దాకా ఉన్నా కానీ ఆయనకి 11 మందికి కాకుండా ఆయనకి పదవి ఇవ్వటం అనేది విమర్శకు తావిచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఐపీఎస్ అధికారి అయ్యుండి కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ముఖ్యంగా అమిత్ షా గారు రావటం, సభలో ధర్మవరం సభలో మరి బాబు గారితో ఆయన భేటీ అవ్వటం, మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయని మరి ప్రస్తావించుంటారు బహుశా. మరి బాబు గారు గట్టిగా అడుగుంటారేమో. మొత్తానికి ఏదేమైనా కానీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సమయం ఇవాళ రానే వచ్చింది. నేను అనుకోవటం ఏంటంటే అంటే ఆయన ప్లేస్లో నెక్స్ట్ ఎవరు వస్తారు, ఇంకా సీనియర్లు ఎవరున్నారో లిస్ట్ అడిగారట. ప్రస్తుతం ఏంటంటే ఆయన ఇమీడియట్గా రిలీవ్ అయిపోవాలి, ఆయన కింద అధికారికి బాధ్యతలు ఇచ్చేసి ఆయన రిలీవ్ అవ్వమని చెప్పారు. ఇక ఆ బాధ్యతలు ఎవరికి వస్తే ఏంటి అనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఏబీ వెంకటేశ్వర గారు ఉంటే అసలు ఆ పోస్టులో న్యాయం జరిగేదని నేను అనుకుంటున్నాను. లేదా సీనియర్ ద్వారకా తిరుమలరావు గారు ఇంకో ఆయన ఎవరు ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళకి ఇస్తారా లేదా ఇంకా సీనియర్లు ఎవరికైనా ఇస్తారా ఆ బాధ్యతలు అనేది చూడాలి. ఎన్నికల టైంలో ఇది చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మధుసూదన్ రెడ్డి గారు, డీజీపీ రాజేంద్ర రెడ్డిని బదిలీ చేయడాన్ని కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ సీఎస్ని కదా బదిలీ చేయాలి, ఆయన ఎందుకు బదిలీ చేయట్లేదు, ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ముందు అతన్ని కదా పంపించాలి అని కూడా అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం? ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులందరినీ కూడా నేను మొట్టమొదటి నుంచి చెప్తుండేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల్ని ఎలక్షన్ విధులకు పక్కన పెట్టి పక్క రాష్ట్రాల వాళ్ళందరినీ డిప్లాయ్ చేసి తద్వారా ఎలక్షన్ చేస్తే ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించడం లేదు. ఒక నియంతల, ఒక కిమ్లాగా పరిపాలిస్తున్నాడు. ఈ నియంతలు ఎంతోమంది కాలగర్భంలో గెలిచిపోయిన మాట వాస్తవం. వాస్తవంగా ఆలోచిస్తే ఏంటంటే తెలుగు జాతి చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో తెలియదు. తెలుగు ప్రజలు ఎంతో తెలివైనటువంటి తెలుగు ప్రజలు మొన్న 2019 జనరల్ ఎలక్షన్లో 151 సీట్లు ఇచ్చినటువంటి ఆ 151 సీట్లు చూసుకున్న అహంకారమో తెలియదు. కానీ కడప రెడ్లందరూ వచ్చి రాష్ట్ర రాజధాని మీద పడి, రాష్ట్రం మీద పడి ఒక పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని లూటీ చేయటం ఆరంభించారు. అది ఆ జిల్లా ఈ జిల్లా అనేది. విశాఖపట్నం చూసుకుంటే విశాఖపట్నంలో ఈ దొంగలందరూ చొరబడి చెరబెట్టేశారు. విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా మార్చేశారు. తర్వాత అమరావతి రాజధాని రైతుల్ని, భూములు ఇచ్చినటువంటి రైతుల్ని, రైతు బిడ్డల్ని వాళ్ళని చిత్రహింసలు పాలు చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చూస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నా ఎక్కడ ఏమి ఎర్రచందనం కేసులు లేకుండా చేశారు. అంటే రాష్ట్రం మొత్తం కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ జ్వరబడి రాష్ట్ర సంపదని లూటీ చేయటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తే మనం ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటారు. ఈ ఐపీఎస్ కాస్త జేపీఎస్గా మారిపోయింది, జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయింది. చట్టబద్ధ పాలన లేదు, ప్రశ్నించిన ప్రతి గొంతును నిలిమేస్తున్నారు. ఈడు మనకు వ్యతిరేకంగా ఉంటారంటే లేనిపోని ఎస్సీ అట్రాసిటీ కేసులన్నీ నమోదు చేసి ఈ డీజీపీ నేతృత్వంలో రౌడీ షీట్లు ఓపెన్ చేసి పిల్లోళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుని అగమ్యం చేసినటువంటి వాడు ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. వీళ్ళందరూ ఏంటంటే తాడేపల్లి కొంపలో కూర్చొని ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్ర సచివాలయానికి పోయి పరిపాలన చేయాలి. జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అనేదంటే జగన్మోహిని రెడ్డి అంటాం ఉత్తమం నా ఉద్దేశంలో. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఏదో గ్రహం బాగలేక ఎన్నుకున్నారు ప్రజలు. అందుచేత గతంలో చేసిన ముఖ్యమంత్రి ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి రాబాడు. మీరు 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ కూడా సచివాలయాలు పోయి తన విధులు నిర్వర్తిస్తుంటాడు. ఇంట్లో కూర్చొని ప్రజలను పరిపాలించినటువంటి దుష్టుడు, దుర్మార్గుడు.
ఇప్పుడు నీకేందంటే అమ్మ మనకు తెలియకుండా ఏంటంటే నొప్పి అనేది తెలియలే ఎవరికి కూడా. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కోతకు వస్తే తెలియదన్నమాట. ప్రజలకి సంక్షేమం అనే ఒక ముసుగు తగిలి లక్షల కోట్లు లూటీ చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఇవాళ అమిత్ షా చెప్పాడు ధర్మవరం సభలో. ఏం చెప్పాడు? 13,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది. ఈ అప్పు ఎవడు తీస్తారు? భారతీయ సిమెంటే అమ్మేమన్నా తీరుస్తాడా? సాక్షి పేపర్ని, సాక్షి మీడియాని, రఘురామ్ సిమెంట్ని, కైర్మిల్ ఏషియాని, జగన్మోహన్ రెడ్డి అక్రమార్జితంతో సంపాదించిన కంపెనీలన్నీ ఏమన్నా ఈ అప్పులు కట్టాలా? ఈ అప్పుల భారం అంతా ఎవరి మీద పడద్ది? 5 కోట్ల ప్రజల మీద పడద్ది. రేపు తిరిగి కట్టాల్సింది ఇప్పుడు ఈ ప్రజలే కట్టాలి కదా. ఇప్పుడు ఈశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడమ్మా, మీకు సపోజ్ చెప్తాను, ఇండోసోల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది, పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సో ఇండోసోల్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత సిడి సాయి ఎలక్ట్రికల్. వాళ్ళ రాయలసీమ రీజన్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ కన్వర్షన్ కరప్షన్ ఫైనాన్స్ రెడ్డిలకి 1,50,000 ఎకరాలు ఒక రాయలసీమ రీజన్లోనే దోపిడీ చేశారు ఈ దొంగల ముఠా కలిసి, ఈ జే గ్యాంగ్ కలిసి. ఆంధ్ర ప్రాంతంలో చూస్తేనేమో 1,00,000 ఎకరాలు లూటీ చేశారు. లూటీ చేయడానికే వీళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చింది. అండ్ జగన్మోహన్ రెడ్డి తన సభల్లో చెప్తాడు, నేను ఇచ్చేవాడినే కానీ దోచేవాడిని కాదు. దోచేవాడు కాకపోతే దాదాపు 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, మొత్తంగా 20 కేసుల్లో కలిపి నాంపల్లి హైకోర్టులో, నాంపల్లి సిబిఐ కోర్టులో నిన్న టంకుపెట్టు 13,000 పేజీల డాక్యుమెంట్ ఎందుకుందా? నువ్వు దొంగతనం చేయకపోతే. నిన్న సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ వేసింది. ఏమనేసింది? ఈ జడ్జీలు మారిపోతా ఉన్నారు కాబట్టి ఈ కేసు ఇప్పుడు తేలాలంటే సపరేట్ జగన్మోహన్ రెడ్డి కోసం సపరేట్ కోర్టు పెట్టాలని సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానానికి అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అప్లికేషన్ పెట్టి అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు జడ్జి ముందు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. రైట్ సార్, రైట్. అయితే సార్ చెప్పినట్టు కసిరెడ్డి రాజేంద్ర రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. మరి ఈ సిఎస్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అసలు వీళ్ళిద్దరిని మార్చాలని డిమాండ్ మొదటి నుంచి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా సిఎస్ని డీజీపీని మార్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇవాళకి డీజీపీని మార్చారు. రేపు మోడీ గారు రాబోతున్నారు కాబట్టి మోడీ గారు వచ్చాక ఖచ్చితంగా సిఎస్ని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కీలకమైన అధికారులు కాబట్టి ఇక్కడ ఏం జరగాలన్నా, మరి పోలింగ్ సజావుగా జరగాలన్నా కానీ వాళ్ళు లేకపోవడమే ఉత్తమం. ఎందుకంటే నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తే మరి న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. ఓకే సార్, సార్ చెప్పినట్టు నిజంగానే సో నేడు అమిత్ షా రావడం వల్ల డీజీపీ బదిలీ అయ్యారు. రేపు ప్రధాని రావడంతో సిఎస్ కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో మీరేమంటారు సార్? ఇప్పుడు ప్రధాని, ముఖ్యమంత్రి, హోంమంత్రి వస్తే న్యాయం జరగద్ది, లేకపోతే న్యాయం జరగదు అనేది కాదమ్మా. చట్టం, రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే ఉండాలి. జగన్మోహిని రెడ్డికి ఒక రూల్ ఆఫ్ లా ఉండదు. రాష్ట్రంలో విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని చేయాలంటే ఏంటంటే ఇప్పుడున్న సివిల్ పోలీసులతో ఎలక్షన్ జరగకూడదు. నేను అంటుండేది ఏంటంటే సిఏపిఎఫ్ అని ఒక ఫోర్స్ ఉంటుందమ్మా ఎలక్షన్ కమిషన్ కింద. ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత మనకేముంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఎంటర్ ఉంటుంది, తర్వాత కాగ్ అని ఉంటుంది, కంట్రోల్ ఆడిట్ జనరల్ అని ఒక సంస్థ ఉంటుంది. ఎలక్షన్లో పనిచేసే సంస్థలు చెప్తుంటా. ఫస్ట్ ఏంది? ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రెండోది ఏంది? కాగ్ అంటే ఏంటి? వీళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చూడాలి కదమ్మా. వాళ్ళు ఐఆర్ఎస్ అధికారులు ఉంటారు. తర్వాత నీకు ఆర్మ్డ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని ఉంటుంది అనమాట. వాళ్ళ సపరేట్ బెటాలియన్ ఉంటుంది వాళ్ళ కింద. ఈ సివిల్ పోలీసులందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు నిన్న బీజేపీ అభ్యర్థి అనకాపల్లిలో పోటీ చేస్తూ ఉంటే సీఎం రమేష్ గారు ఎట్ట దాడులు చేశారు? ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ముత్యాల నాయుడు వర్గము బరిసెలు తీసుకొని కలబడుతున్నారు. మొన్న పొంగనూరు కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి పోతే బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ని కర్రలు తీసుకొని రౌడీ మోకదాడులు తయారు చేస్తున్నారు. ఇటువంటి మోకదాడులు అరికట్టలేనటువంటి ఈ డీజీపీ ఊడేనేమి. కాబట్టి నేనంటుండేది ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఇవాళ 33 మంది వృద్ధులను చంపిన నరహంతకుడు చీఫ్ సెక్రటరీ సిఎస్ జవహర్ రెడ్డి గారు. అతని మీద మర్డర్ కేసు పెట్టేసి జైలు పంపించాల్సిన వ్యక్తి మేడం కసిరెడ్డి, ఈయన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద మర్డర్ కేసు పెట్టాలమ్మా. ఖచ్చితంగా 33 మంది వృద్ధులను చంపిన నరహంతకుడు జవహర్ రెడ్డి. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు మన పింఛన్లు పంచేటప్పుడు ఎందుకు చచ్చిపోయారమ్మా? పింఛన్లు పంచేటప్పుడు 30 మంది ఎవరు చచ్చిపోయారు అంటే సచివాలయంలో 10 మంది ఎమ్మెల్యే 10 మంది స్టాఫ్ ఉండగా ఇళ్లకు పోయి ఇవ్వకుండా ఈ దుర్మార్గుడు కేవలము ప్రతిపక్ష పార్టీల మీద నింద నెత్తడం కోసం 30 మంది వృద్ధులు చంపినటువంటి నరహంతకుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి. కాబట్టి అతని మీద 307, 304 ఇటువంటి సెక్షన్లు అన్నీ పెట్టేసి అతను ఏ సెక్షన్లో ఉంటే జైలు నుంచి శాశ్వతంగా బయటకు రాకుండా అతన్ని ఖచ్చితంగా
33 మంది వృద్ధులను చంపినటువంటి నరహంతకుడు మన సిఎస్ జవహర్ రెడ్డి గారు. కాబట్టి వాడిని తక్షణం తొలగించేసేయాలని నా యొక్క అభిమతం విధుల నుంచి. రైట్ సార్. సో నిజానికి చిన్న విషయం కాదు ఇది. వాళ్ళని ఈసీ యాక్షన్ తీసుకుంది వాళ్ళ మీద అంటే వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయని కూడా అర్థమవుతుంది. అందు గురించే బదిలీ వరకు అయితే ఇప్పటి వరకు తీశారు. మరి నెక్స్ట్ అంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద డెఫినెట్గా మీరు కోరుకున్నట్టు సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మధుసూదన్ రెడ్డి గారు అలాగే హేమసుందర్ గారు, చాలా థ్యాంక్ యూ.